రాజధానికి 30,000 ఎకరాలను కావాలని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన జగన్ వైసీపీ అధికారంలోకి వచ్చాక అమరావతిపై దుష్ప్రచారం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. రాజధానికి తమ విలువైన భూములు త్యాగం చేసిన రైతుల కుటుంబాలను, మహిళలను కించపరిచేలా మాట్లాడడం శోచనీయమని అన్నారు. రాజమహేంద్రవరంలో మంత్రి నిమ్మల మీడియాతో మాట్లాడుతూ అమరావతి మహిళలపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. సాక్షి డిబేట్ లో జర్నలిస్ట్ కృష్ణంరాజు వ్యాఖ్యలకు వంతపాడిన కొమ్మినేని శ్రీనివాస్ కూడా శిక్షార్హులు. మహిళల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన సాక్షి ఛానల్ వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. మహిళలు సిగ్గుతో తలదించుకునేలా సాక్షి మీడియాలో వార్తలు ప్రసారం చేస్తున్నారు. కొమ్మినేని శ్రీనివాసరావును మేము జర్నలిస్ట్ గా పరిగణించాం. ఇంత జరిగిన జగన్ భారతిరెడ్డి కనీసం క్షమాపణ చెప్పకపోవడం దారుణం. జగన్ భారతిరెడ్డి దీనికి బాధ్యత వహించాలి. ప్రజలు వీరిద్దరిని క్షమించరు అని మంత్రి నిమ్మల అన్నారు. కాగా గతంలో ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ భారతిరెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినప్పుడు దానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ మీరందరూ బాధ్యత వహించారా, మీరందరూ క్షమాపణలు చెప్పారా అని చెప్పి వైసీపీ నేతలు ఇంకోవైపు నిలదీస్తున్నారు. ఇదిలా ఉండగా తూర్పుగోదావరి జిల్లాలో 10 ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు రాజమహేంద్రవరంలో షైనింగ్ స్టార్ అవార్డులు ప్రదానం చేశారు. ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామానాయుడు, మంత్రి కందుల దుర్గేష్ విద్యార్థులకు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ 15,000 చొప్పున తల్లికి వందనం అందిస్తామని చెప్పారు. అయితే ఎప్పుడు అందిస్తారు అని ప్రజలు అడుగుతున్నారు. ఇక గతంలో ఏపీలో ఇంజనీరింగ్ కాలేజీలు తక్కువగా ఉంటే ఒకే ఏడాదిలో 300 ఇంజనీరింగ్ కాలేజీలను చంద్రబాబు ప్రారంభించారని గుర్తు చేశారు. ఈరోజు మీడియా అంటే 4th ఎస్టేట్, ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో మీడియా అనేది ఎనలేనిటువంటి విలువైనటువంటి పాత్ర పోషించేది. కానీ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అవినీత కరపత్రిక మాదిరిగా ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నటువంటి ఛానళ్ళు సాక్షి, ఆ అవినీతి పత్రిక ద్వారా రోజు కూడా ప్రభుత్వం మీద, ప్రజల మీద విషం పూచేటువంటి విధంగా పనిచేస్తున్న విషయాన్ని కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఏదైతే మీ అందరికీ తెలుసు ఒక రాజధాని, ఎందుకంటే ఆ రోజు రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో రాజధాని ఎక్కడుందో కూడా చెప్పకుండా విభజన చేసినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 ఉమ్మడి జిల్లాలకు మధ్యగా ఉన్నటువంటి అమరావతి, ఆ అమరావతి కూడా మీ అందరికీ తెలుసు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా రాజధానికి 30,000 ఎకరాలు పైబడి ఉండాలి, గుంటూరు విజయవాడ మధ్య రాజధాని ఉండాలని కోరుకుంటున్నానని సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం. మరి అటువంటి రాజధానిని అమరావతిని మరి చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా మరి 33,000 ఎకరాలు, ఒక లాఠీ ఛార్జీ లేకుండా, ఒక చిన్న నిరసన లేకుండా మరి 33,000 ఎకరాలు రాజధాని కోసం మరి భూసేకరణ, మరి ల్యాండ్ పూలింగ్ జరిగింది అని అంటే అది ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం, విశ్వాసం ఒక కారణం. రెండవది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గూడు నీడ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో అమరావతి రైతులు తమ విలువైనటువంటి భూముల్ని సైతం త్యాగం చేసి ఈ రాష్ట్రానికి ఇస్తే మరి అటువంటి త్యాగం చేసినటువంటి రైతు కుటుంబాలని ఈవేళ అవమానపరిచేటువంటి విధంగా, అవహేళన చేసేటువంటి విధంగా, వాళ్ళ వ్యక్తిత్వాన్ని, మహిళల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేటువంటి విధంగా ఈరోజు వైసీపీ వాళ్ళ ఏదైతే అవినీతి సాక్షి పత్రిక ముసుగులో, మీడియా ముసుగులో మరి ఈరోజు మరి ఆ యొక్క కించపరిచేటువంటి విధానం ఏదైతే ఉందో ఇది రాజధాని రైతుల మహిళలకు సంబంధించిందే కాదు, యావత్తు మహిళా లోకాన్ని కించపరిచేటువంటి విధంగా ఈవేళ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు ఆ అవినీతి పత్రిక, అవినీతి ఛానల్లో మరి ఏదైతే రాజధానిని ఉద్దేశించి వేసీల రాజధాని అని మరి ఈవేళ గర్వంగా చెప్పుకునేటువంటి అమరావతి రాజధాని ఉద్దేశించి మాట్లాడడం. ఎందుకంటే ఈవేళ రాజధాని అంటే ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పన. ఈవేళ హైదరాబాద్ ఉంది, తెలంగాణ ఈరోజు మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉంది అని అంటే హైదరాబాద్ నుంచి 62% ఆదాయం వస్తాం వల్లే ఈరోజు తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉంది. అటువంటి రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలని చంద్రబాబు నాయుడు గారు ఆశించడం, దానికి అనుగుణంగా విలువైనటువంటి భూముల్ని ఈ యొక్క రాష్ట్రం కోసం త్యాగం చేసి రైతులు ఇస్తే అటువంటి రైతు కుటుంబంలో ఉన్నటువంటి మహిళలను ఉద్దేశించి అత్యంత నీచంగా మాట్లాడేటువంటి పరిస్థితి మరి ఛానల్లో ఆ కృష్ణరాజు గారు ఒక విశ్లేషి కూడా ముసుగులో మహిళల్ని కించపరిచేటువంటి విధంగా మాట్లాడుతూ ఉంటే మరి కొమ్మినేని శ్రీనివాసరావు గారు మరి ఆయన సీనియర్ పాత్రికేయుడు
మరి ఆయన కూడా వారిస్తున్నట్టు నటిస్తూనే మళ్ళీ ఆయన్ని ఎంకరేజ్ చేయడం కూడా, ఎస్ నేను కూడా న్యూస్లో చూశాను, పేపర్లో చూశాను అని మళ్ళీ ఒక పక్కన మళ్ళీ ఆ ఇష్యూని కూడా, అంటే ఎంత అన్యాయంగా, అంటే ఈ రోజనే కాదు, నేను కూడా ఆ రోజు రాజధాని రైతుల ఉద్యమంలో చూసాం. మహిళల చీర కుచ్చిళ్ళు పట్టుకుని ఆ రోజు ఆ గత ప్రభుత్వంలో హింసించినటువంటి పరిస్థితి చూసాం. మహిళా రైతులని కూడా చూడకుండా లాఠీ ఛార్జీలతో ఆ రోజు విచ్చలవిడిగా వారి మీద దాడి చేసినటువంటి పరిస్థితి గత పాలనలో చూసాం. మళ్ళీ ఈరోజు మళ్ళీ అదే విషయంతో మళ్ళీ ఈరోజు మీడియా ముసుగులు, ఆ సాక్షి ఛానల్, సాక్షి పత్రిక ఈరోజు ఇటువంటి పరిస్థితులకి, దుస్థితికి తాడ్పడుతుంది. అందుకే ఈ ప్రభుత్వం మరి ఏదైతే ఇటువంటి దుశ్చర్యలు ఎక్కడ కూడా మరి విస్మరించకుండా, ఏదైతే మహిళలంటే మనలో సగం, సమాజంలో సగం, ఆ మహిళలకు గౌరవం ఏమాత్రం భంగం కలిగినా కూడా ఈ ప్రభుత్వం సహించదు. ఎందుకంటే మీ అందరికీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ అంటే మీ అందరికీ తెలుసు, ఎక్కడ దేవతలు సంచరిస్తారో అక్కడ మహిళలు మరి క్షేమంగా ఉంటారనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ప్రభుత్వం. అంచేత ఖచ్చితంగా ఏదైతే ఈ యొక్క మహిళలను కించపరిచేటువంటి విధంగా, యావత్తు మహిళా లోకాన్ని అవమానపరిచి అవగాహన చేసేటువంటి విధంగా, మహిళల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేటువంటి విధంగా ఎవరైతే ఆ యొక్క పాత్రికేయులు కానీ, అదేవిధంగా ఛానల్ కానీ ఎవరైతే ఉందో వాళ్ళ మీద తీవ్రమైనటువంటి మరి చర్యలే తీసుకోవాలని మహిళల యొక్క డిమాండ్కు అనుగుణంగానే ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తుంది.